అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన పరిశ్రమను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో కలిసి సందర్శించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలికి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల సంఘటన పట్ల యాజమాన్యానికి బాధ్యత ఉన్నప్పటికీ అందరం సంయమనం పాటించాలన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం చాలా బాధగా ఉందని, ఎంతో మేధా సంపత్తిని కలిగిన మేధావులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు. ఈరోజు అన్నీ కూడా చూడటం జరిగింది. అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. కేంద్రం నుంచి కూడా మనకి ఒక టీంని పంపించి ఎస్సీజెడ్కి అలాగే ఇక్కడున్న అన్నిటిని కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మనకి సపోర్ట్ చేసి మంచి ఎస్సీజెడ్ కింద తీర్చిదిద్దామని మాట ఇచ్చున్నారు. అలాగే కంపెనీ అత్యుత్తమైన ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్న కంపెనీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అన్ఫార్చునేట్ అంతా కూడా పూర్తిగా కంపెనీ అంతా కూడా తిరిగి అన్నీ కూడా చూసి అంతా ఎగ్జామిన్ చేశారు. మేము గత 3-4 రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ కూడా మంత్రివర్యులకి తెలియజేయటం జరిగింది. అధికారులు అలాగే కంపెనీలో ఇప్పుడు ఎవరైతే కంపెనీ రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది. ప్యానల్ మీద ఇంపాక్ట్ అవడం ద్వారా పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం జరిగింది. దాదాపు 17 మంది చనిపోవడం, మరొక 18 మంది తీవ్రంగా గాయపడడం, మరొక 17 మంది వరకు కూడా స్వల్ప గాయాలు. దీని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక భరోసా, ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నారో, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ ఒక భరోసా ఇచ్చినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి దుర్ఘటన జరగడం బాధాకరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరితగతిన ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వారికి భరోసా ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా ప్రధానమంత్రి గారు రిలీఫ్ ఫండ్ నుండి కూడా కొంత నగదు రిలీజ్ చేయడం, రాబోయేటువంటి రోజుల్లో ఈ అచ్యుతాపురం ఎస్సీజెడ్కి సంబంధించి దాదాపు 9,000 ఎకరాలు ఉందన్నది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనిలో అత్యున్నత ఆధునిక వైద్యం అందించడానికి తగు సౌకర్యాలు కలిగించే విధంగా ఈఎస్ఐకి సెంటర్లో పెద్ద ఎత్తున దాదాపు టెండర్ స్టేజ్కి వచ్చిందని ఎమ్మెల్యే గారు చెప్పారు. అంటే అందులో ఏదైతే ఇటువంటి ప్రాంతాల్లో అవసరమైనటువంటి అత్యవసర విభాగాలు ఏతున్నాయో, ట్రామా సెంటర్ కానీ అంటే త్వరితగతిన ఇమీడియట్గా రిలీఫ్ అందించేటువంటి విషయంలో కానీ అంత పెద్ద ఎస్సీజెడ్లో సౌకర్యాలు మరింత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరుగుపరిచేటువంటి ఆలోచన చేస్తాం.